చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఏపీ ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది, ఏ విధంగా ప్రాజెక్టులు వస్తున్నాయి, మెయిన్ కారణం ఏమనుకోవచ్చు, గత అంటే రాష్ట్ర విభజన జరిగి 10 years అయింది కదా. ఈ 10 years కంటే ఇప్పుడు ఈ 6 నెలల కాలంలోనే ముందుకు శరవేగంగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ దేనికోసం? ఆశా గారు నమస్తే. డిబేట్లో ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు. చాలా సంతోషంగా అనిపిస్తున్నారు అన్నారు కదా మీరు. నా మోములో సంతోషం ఉంటుంది. ఇప్పుడు గత 6 నెలల క్రితం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలాగ మీ స్టూడియోలో కూర్చున్నప్పుడు నా మోములో దుఃఖం కనిపిస్తూ ఉంటుంటుంది, విషాదం కనిపిస్తూ ఉంటుంటుంది, అమరావతి కండువా కనిపిస్తూ ఉంటుంటుంది, ఆవేదన కనిపిస్తూ ఉంటుంది, యుద్ధం కనిపిస్తూ ఉంటుంది, రణం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజంగానే సంతోషంగానే ఉంది. 95,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని మీ నోటితో అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 95,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు వస్తున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 8వ తారీఖున జనవరిలో వస్తున్నాడని మీ నోటితో అన్నారు. అప్పుడు ఇప్పుడు నాడు నేడు అని తేడా చేసుకుంటే పట్టికలాగా అప్పుడు ఏమడిగేవారంటే నన్ను, అమరావతి రైతుల పాదయాత్ర ఎంతవరకు వచ్చింది, ఎంతమంది మీద కేసులు పెట్టారు, డాక్టర్ సుధాకర్ని ఎలా చంపారు, అచ్చెన్నని ఎలా చంపారు, మీరు ఏం చేస్తున్నారు, దళితులుగా మీరు పోరాటం లేదా, మీలో చైతన్యం లేదా అని అప్పుడు అడిగేవాళ్ళు. ఇప్పుడేం అడుగుతున్నారు, అమరావతిలో పనులు జరుగుతున్నాయి, పలానా బీపీసీఎల్ వస్తుంది అని. కాబట్టి నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి తేడా అంటే నేను పార్టీగా చెప్పడంలా కళ్ళ ముందు కనిపిస్తుంది. గతంలో మేము చేపల మార్కెట్ గురించి మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో, మటన్ దుకాణాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడేం మాట్లాడుతున్నాం, టీసీఎల్ గురించి మాట్లాడుతున్నాం, పరిశ్రమ గురించి మాట్లాడుతున్నాం. సరే, ఎంత పెడతాము, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది వేరే విషయం. ఒక ప్రభుత్వం తపన. ఇప్పుడు నాడు ప్రభుత్వం ప్రజా రాజధాని అమరావతిలో 36 కోట్ల రూపాయల విలువ కలిగిన చెట్లు పెంచింది, అడవి పెంచింది. నేటి ప్రభుత్వం ఆ అడవిని నరికింది, కాస్త లైట్లు పెట్టింది, రహదారి వేసింది. ఈ అభివృద్ధి నమూనా కనిపిస్తుంది. అంటే ఒక ప్రభుత్వం విధ్వంసానికి వినాశనానికి ప్రాధాన్యత ఇచ్చింది, పగకి కక్షకి ప్రాధాన్యత ఇచ్చింది. నేటి ప్రభుత్వం ఇబ్బందులున్నా సరే ₹1 తెచ్చుకునే విధంగా 1కి 10 సార్లు ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తున్నారు, లేదా ఇతర పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నారు, అభివృద్ధి అడుగులు వేస్తున్నారు, కాస్త కూస్త సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీకు మాట చెప్తాను. ఈరోజే నిర్ణయం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, ఇక నుంచి పెన్షన్లు 1వ తారీఖు కంటే ముందే ఇద్దామని, ఒక్కరోజు ముందు ఇద్దామని, ఆ వృద్ధులకి ఇద్దామని చెప్పేసి అంటే ఒక కొత్త ఆలోచన. ఒక్క మాట చెప్పానా, పదే చిన్నపరెడ్డి గారు ఇదే డిబేట్లో ఉన్నారు. మేము వాలంటీర్ల ద్వారా ఇంటింటికి మేము పెన్షన్లు ఇస్తున్నాం. అసలు వాళ్ళని నిద్రపోకముందు వాళ్ళని నిద్రలేపి పేస్ట్ ఇచ్చి బ్రష్ ఇచ్చి మేము ఇస్తున్నాం పెన్షన్లు అన్నారు. ఇప్పుడు వాలంటీర్ లేకుండా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయిగా. కానీ 1వ తారీఖు ఇచ్చే విధానం అయితే వాళ్ళు తీసుకొచ్చిందేగా. ఒక్కసారికి ఇచ్చారు మేడం. నువ్వు 5,000 రూపాయలు వాలంటీర్ పెట్టి అదనపు ఖర్చు పెట్టి ఇచ్చావు. నిర్ణయించింది అయితే ఆ గవర్నమెంటే కదా. ఇది వరకు ఏ విధంగా ఉంటుంది, ఇంటికి వచ్చి తీసుకొచ్చే విధానం లేదు. అవును, ఎంత వృద్ధులైనా వికలాంగులైనా పండు ముసళ్ళు కూడా వర్షంలో ఎండలో కూర్చొని ఆ పార్కులంట స్కూళ్ళంట కూర్చొని పడిగాపులు కాసి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. దానికైతే మార్పు తీసుకొచ్చింది అయితే గవర్నమెంటే. గతంలో ఒక పంచాయతీ కార్యాలయానికి పిలిపిచ్చేసి ఇచ్చుకునే ఆచారం ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంటింటికి పెన్షన్లు పంపిణీ వాలంటీర్ల ద్వారా ఇచ్చిండు, కాదని నేను అంటల్లా. అదే వాలంటీర్లు ఏ అదనపు ఖర్చు లేకపోకుండా ఇప్పుడు ఇంటింటికే వస్తున్నారు, ఇంకొక రోజు ముందు ఇస్తున్నారు. మీకు అభివృద్ధి కార్యక్రమాల పరిణామం చెందుతూనే ఉంటుంటాయి. ఇప్పుడు రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ₹1కే ఇచ్చారు. ఇప్పుడు ఉచితంగా అయిపోయింది. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆ రేషన్ బియ్యం మేము అమ్ముకుంటున్నాం. ఇంతకుముందు తెలీదు రేషన్ బియ్యం అమ్ముకుంటామని తినేవాళ్ళం. ఇప్పుడు తినడానికి పనికి రావట్లా, అమ్ముకోవడానికి పనికి వస్తుంది. ఎయిర్పోర్ట్లో షిప్ యార్డుల ద్వారా. అదే పంచాయతీ కదా. అందుకని గత ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలా ఏకమాట, ఈ ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. అది నేను చెప్పనక్కర్లా, నేనేదో ఒక పార్టీని భుజాన్ని వేసుకొని కండువా కప్పుకొని నేనేదో అరిసి చెప్పనక్కర్లా, మీకు నోటి నుంచి అన్నారు. గతంలో మేము హైదరాబాద్ వస్తే అడిగే ప్రశ్నలకి ఇప్పుడు అడిగే ప్రశ్నలకు ఉన్న తేడా మీ నోటి నుంచే చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిన్నపరెడ్డి గారిని గుండె మీద వేసుకుని చెప్పమానండి వైసీపీ నాయకుల్ని నేను అడుగుతున్నాను. ఈనాడన్నా ఆంధ్రప్రదేశ్లో 85,000 కోట్ల రూపాయలని మాట విన్నామా? 95,000 కోట్ల రూపాయల మాటనే విన్నామా? ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది. మీరు అన్నారు డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం మూలాన అభివృద్ధి జరుగుతుందని. డబుల్ ఇంజిన్ సర్కార్ అయినా సింగిల్ ఇంజిన్ సర్కార్ అయినా చెయ్యాలని తపన నీ హృదయంలో ఉంటే, ఆ బాధ్యత నీ మీద ఉంటే రాష్ట్రంలో 4 మెతుకులు పెడతావు.
అది గనక లేకపోకుండా డబుల్ ఇంజన్ సర్కార్ లేకపోతే ఇంత ఫాస్ట్ గా ఇంత పురోగతి స్టార్ట్ అయ్యేదంటారా? నేనేం కాదంటలేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా ఎస్ ఉంది కాబట్టే వాళ్ళు కలిశారు. వాళ్ళు అనుకున్న కూడా ఎన్నికల్లో పైన నరేంద్ర మోడీ గారు వస్తారు మళ్ళీ, కాబట్టి అభివృద్ధికి శరవేగంగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని వాళ్ళు ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటే. అయినా కూడా నేనేమంటానంటే కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సింగిల్ ఇంజిన్ కాకుండా మాది విభజిత రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సాక్షిగా కోసివేయబడితే రాజధాని లేకుండా వెళ్ళిన రాష్ట్రం. ఆదుకోవాల్సిన ధర్మం నరేంద్ర మోడీ గారి మీద ఉంది. గత 5 ఏళ్ళు ఆదుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఆయన కూడా ఉన్నాడు. ఈ మాట అంటాను కూడా నేను సాహసిస్తున్నా. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో లేను కాబట్టి, ఐఆమ్ ది ఇండివిజువల్ పర్సన్ కాబట్టి. ఇప్పటికైనా సరే రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిందే. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రం కూడా ముందుకు పోదు. ఇది ఫెడరల్ సిస్టమ్. రాష్ట్రాలను కేంద్రమే ఆదుకోవాలి. అది ఆంధ్రప్రదేశ్ అయినా మరైనా. అందుకని రాజకీయాలను వేరు అభివృద్ధి వేరు విధంగా చూడాలి. ఇప్పటికీ రాష్ట్రంలో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాం. మీకు తెలియదు ఆశా గారు, మా పిల్లలు పెట్రోల్ బంకుల్లో పనిచేస్తుంటారు. ఇదే హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వెళ్తూ ఉంటుంటారు. పట్టుమని 1000 మందికి 2000 మందికి పరిశ్రమలు ఇచ్చే ఉపాధి అవకాశాలు లేవు అక్కడ. భాగ్యనగరం చూడండి, భాగ్యనగరం చూడండి. నేను మీ ఐన్యూస్కి వస్తా రోడ్డు తప్పేసేసి హైటెక్ సిటీ వైపు వెళ్ళా. సుందర వదనం కనిపించింది, ఆకాశ హార్మోన్లు కనిపించినాయి. ఎందుకని? ఒక రాజధాని, పటిష్టమైన రాజధాని ఉండటం కారణంగానే కదా. హైదరాబాద్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక సంపద కదా. మరి అమరావతి ఆంధ్రప్రదేశ్ అనే రాజధాని లేకపోయింది కదా. 10 ఏళ్ళు అయినా కూడా రాజధాని పంచాయతీ దేవతల్లా ఇప్పటికి కూడా ఆకాశ రామన్న ఉత్తరాలు ఒక ప్రాంతంలో దోషి పెడతారా, అమరావతిలో దోషి పెడతారా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ మీద నిర్ణయాన్ని ఇప్పటికి కూడా ఆయన ఇంకా సంకుచిస్తున్నారు తప్ప నిర్ణయాన్ని ప్రకటించరా. అసలు ఇప్పటికీ నేను అడుగుతున్న చిన్నపరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని మీకు 3 కావాలా 1 కావాలా? మీ రాజధాని ఏది? మీరు వస్తామంటున్నారు. ఇప్పుడు రేపు జమిలీ ఎన్నికలు జరిగితే 2 ఏళ్లలో మళ్ళీ మేమే వస్తాం పంజాబ్ విసురుతాం అని అంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా. మరి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? అమరావతినా? సజ్జల రామకృష్ణారెడ్డి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నారు. సరే, ఆయన అయితే పడవేసుకొని సముద్రాలు దాటి వస్తానన్నాడు అనుకోండి, 7 సముద్రాలు దాటి లాక్కొస్తానన్నాడు. అట్లా లాక్కొచ్చే తాడేపల్లి వదిలేసి యలహంక ప్యాలెస్కి వెళ్ళింది. అంటే కక్షలు పట్టుకొని పరిపాలన చేస్తే ప్రజలు చూస్తారు మేడం. నేను మాట ఏంటంటే, నేనేమి జగన్మోహన్ రెడ్డి గారిని బొట్టు పెట్టి కాటుకు పెట్టే విమర్శించినక్కర్లా. మంచి చెయ్యాలి, యువకుడవే, ఉత్సాహవంతుడివే, ప్రజలకు అవకాశం ఇచ్చారు, సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత పాలకుడి చేతిలో ఉంటుంది. ఆయన అన్నాడు మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకోవాలని. ఇప్పుడు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఈయన ఫోటో తీశారు, ఆ నాన్న ఫోటో కూడా తీశారు. లేదులేండి, మరీ ఆ స్థాయిలో అయితే లేదు. అభిమానం ప్రేమ అనేది ఉండే వాళ్ళకి ఉంది ఇప్పటికీ. స్టిల్ నౌ కొంతమంది అభిమానించే వాళ్ళు, కొంతమంది ప్రేమించే వాళ్ళు. ఆ పార్టీకి సంబంధించి ఎప్పుడైనా బాలకోటే గారు పూర్తిగా వ్యతిరేకత వచ్చేసిందని మనం ఎప్పుడు నమ్మం. ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉంటుంది. నేను 2-3 డిబేట్లు పాల్గొన్నా మీతో. కాదు, మీతో పెద్ద పంచాయతీ ఉంది నాకు. నేను మాట్లాడదాం, పంచాయతీ గురించి కూడా మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్.